అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం టీవీ స్క్రీన్ పై. తుని చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో ఒక ఉత్కంఠకు తెరపడింది. కీలక క్లూగా భావించిన పెంపుడు కుక్క అనూహ్యంగా మరణించగా ఇంతకాలం దాని పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం అందరూ ఎంతగానో వెయిట్ చేశారు. సో కేవలం ఫుడ్ తీసుకోకపోవడం వల్లే, ఆహారం తీసుకోకపోవడం వల్లే అనారోగ్యంతో అది చనిపోయినట్లుగా డాక్టర్లు నిర్ధారించారు. దీంతో మళ్ళీ పాప కేసు మొదటి నుంచి అంటే ప్లాన్ బి కోణంలోనే ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక పంచాయతీ పరిధిలోని సిహెచ్ అగ్రహారం ప్రాంతంలో జూన్ 6 శనివారం ఉదయం 11:30 2.5 జాను మిస్సింగ్ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. నిజంగా ఘటన జరిగిన వెంటనే పోలీసులు, ఇటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, అటవీ శాఖ బృందాలు కలిసి విస్తృతంగా గాలింపు చర్యలు ప్రారంభించాయి. ఈ క్రమంలో చిన్నారితో పాటు కనిపించకుండా పోయిన పెంపుడు కుక్క 3 రోజుల తర్వాత తిరిగి వచ్చింది. ఆ తర్వాత అది విచిత్రంగా ప్రవర్తించడం మొదలెట్టింది. దీంతో ఏదో జరిగి ఉంటుందని అనుమానాలు వ్యక్తమయ్యాయి. దానికి జీపీఎస్ ట్రాకర్ కట్టి చిన్నారి ఆచూకీ తెలుసుకునే ప్రయత్నం చేశారు. అయితే ఇంటి దగ్గర పోలీసులు హడావిడి చూసి అది బెదిరిపోయి పారిపోయింది. డాగ్ క్యాచర్ సాయంతో దాన్ని బంధించి ఇంటి ఆవరణలో ఒక బోన్లో బంధించారు. ఆ సమయంలో బిడ్డ కోసం జాను తల్లి ఆ కుక్కను బతిమిలాడడం స్థానికులను నిజంగా కలిచివేసింది. జాను దగ్గరికి వెళ్తావా అంటే ఆ కుక్క ఏదో చెప్పడానికి ప్రయత్నించడం నిజంగా అసలు ఆ రోజున హృదయ విదారక ఘటన. వెటర్నరీ డాక్టర్ల సహాయంతో దానికి చికిత్స అందించగా కాస్త కోలుకున్నాక 13వ తేదీన మళ్ళీ జీపీఎస్ ట్రాకర్తో దాన్ని వదిలారు. సుమారు 8 కిలోమీటర్ల దూరం తిరిగి వచ్చిన కుక్క కొన్ని గంటలకే మరణించింది. ఆ మరుసటి రోజు దానికి పోస్ట్ మార్టం నిర్వహించారు. సో ఆ వెంటనే గ్రామంలోని ఒక ఆలయం వద్ద, వినాయకుడి గుడి వద్ద సీసీటీవీ ఫుటేజ్లో చిన్నారి కనిపించకుండా పోయిన రోజే ఆ పెంపుడు కుక్క అటు ఇటు తిరిగిన దృశ్యాలు బయటకు వచ్చాయి. దీంతో కుక్క మృతికి బలమైన కారణం ఏదో ఉండొచ్చని భావించారంతా. కుక్కపై మరి విషప్రయోగం జరిగిందా, జంతువులు ఏమైనా దాడి చేశాయా అనే అనుమానాల నడుమ దాని శాంపిల్స్ను ఫారెన్సిక్ పరీక్షలు పంపించారు. సో విశాఖపట్నంలోని ల్యాబ్లో టెస్టులు ఆలస్యమయ్యాయి. తాజాగా బయటకు వచ్చిన నివేదికలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. సో నిపుణుల ప్రకారం కుక్క శరీరంలో ఎలాంటి బాహ్య గాయాలు, దాడి ఆనవాళ్లు, అనుమానాస్పద పరిస్థితులు లేవని స్పష్టమైంది. ఆహారం తీసుకుపోవడం వల్లే ఏర్పడిన అనారోగ్యం కారణంగానే కుక్క మృతి చెందినట్లు కూడా నివేదికలో ఉన్నట్టు తెలుస్తుంది. బహుశా చిన్నారిపై బెంగతోనే అది మరణించి ఉంటుందేమో అనే అనుమానం కూడా పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ధారణతో కుక్క మృతిపై ఉన్న అనుమానాలు తగ్గినప్పటికీ చిన్నారి జాను మిస్సింగ్ కేసు దర్యాప్తులో కీలకమైన ఒక కోణానికి స్పష్టత లభించింది. అయితే కేసులో ప్రధాన ప్రశ్న అయిన చిన్నారి ఆచూకీ మాత్రం ఇంకా తెలియట్లేదు. 21 రోజులుగా గడుస్తున్న ఆచూకీ లభించకపోవడం పోలీసులు సెర్చ్ ఆపరేషన్ను ఆపేశారు. అయితే కిడ్నాప్ కోణంలో మాత్రం దర్యాప్తు కొనసాగుతుందని తుని పోలీసులు చెప్తున్నటువంటి నేపథ్యం. సో ఇలాంటి సిచ్యువేషన్లో కుక్క ఇప్పటిదాకా ఎవరన్నా మందు పెట్టి ఉంటారు, ఒకవేళ ఆ అమ్మాయిని అపహరించినటువంటి సంచార జాతిలో, లేకపోతే అక్కడ జీడిపిక్కలు ఏరుకునే వాళ్ళు ఎవళ్ళో ఒకళ్ళు ఆ పాపని ఎత్తుకెళ్లే క్రమంలో ఆ కుక్క ఎక్కడ దాడి చేయటమో, లేకపోతే దాన్ని చంపేస్తే పోద్దని చెప్పి మందు పెట్టారని చాలామంది అనుమానం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఎలాంటి దానికి మందు లేదు, అది న్యాచురల్ డెత్. అంటే చిన్నారి జ్ఞానేశ్వరితో ఒక బెంగ, ఒక మంచి రిలేషన్ ఉంది కదా, దానివల్ల ఇన్ని రోజులుగా చూడకపోవడం వల్ల ఆ బెంగతో అన్నం తినకపోవడం అండ్ ఎలాంటి ఫుడ్ తినకుండా అడవిలో దాదాపుగా ఆ జీపీఎస్ ట్రాకర్ పెట్టుకొని 8 కిలోమీటర్లు ట్రావెల్ చేసింది కుక్క. సో అప్పుడు డిహైడ్రేషన్ అవ్వడం అండ్ ఎలాంటి ఫుడ్ తీసుకోకపోవడం, ఇటుపక్క చిన్నారి లేదనే ఒక బెంగ, ఈ 3 రీజన్స్ కలిపి కుక్క చనిపోయింది. కానీ ఇప్పటిదాకా ఎవరో ఒకళ్ళు కిడ్నాప్ చేసి ఉంటారు, లేదంటే వాళ్ళే కుక్కని చంపేసి ఉంటారు అనే కోణంలో ఇప్పటిదాకా ఒక ఎంక్వైరీ సాగింది. సో రీసెంట్గానే విజయవాడ డిఐజీ ఆఫీస్ నుంచి కూడా అక్కడికి అధికారులు వెళ్ళడం, ఏదైతే ఈ యొక్క రిపోర్ట్లను కూడా వాళ్ళు పరిశీలించారు. ఇటు ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, అక్కడ లోకల్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇటు అటవీ శాఖ కావచ్చు, స్థానిక పోలీసులు కావచ్చు, వీళ్ళందరూ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని వాళ్ళు తీసుకోవడం జరిగింది. సో ఇది కిడ్నాప్ జరిగే కోణం ఉందని చెప్పి వాళ్ళు కూడా అనుమానించడం జరిగింది. సో ఈ నేపథ్యంలో అక్కడికి సంబంధించి ఆ యొక్క సిహెచ్ అగ్రహారానికి సంబంధించి చుట్టూ ఉన్నటువంటి కాల్స్ను కూడా మెర్జ్ చేశారు. వాటిలో దాదాపుగా 4,800 కాల్స్ అనలైజ్ చేశారు. అండ్ వాటి తర్వాత కొంతమందిని సస్పెక్ట్ చేశారు. వాళ్ళ కోసం వేట కొనసాగుతుంది. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ ఆ యొక్క బృందాలు మొత్తం బ్యాక్ వెళ్ళిపోయాయి. సో ఇంకా అంటే
అన్నీ ఇటు పోలీసులు రీకన్స్ట్రక్షన్ చేశారు. ఎందుకంటే చిన్న చిన్న బొమ్మల్ని పెట్టి, అక్కడ మాంసపు ముద్దల్ని పెట్టి ఏమన్నా ఒక ఎరగా వేశారు. సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. సో, దాంట్లో ఎక్కడ కూడా ఆ యొక్క జాడ అంటే ఒక వన్యమృగం వచ్చి ఆ చిన్నారి పాప ఫోటోని, ఆ యొక్క బొమ్మని తినడం గానీ, ఆ ఫ్లెష్ కోసం రావడం గానీ, అలాంటి ఆనవాళ్ళేం దొరకలేదు. అండ్ అంతేకాకుండా 20 రోజులుగా చిన్నారి కోసం ఆ పామాయిల్ తోటలో, పక్కనే ఉన్న జీడిపిక్కల తోటలో అండ్ కొండ స్లోప్‌లో ఉండేటువంటి ఆ అడవిలో గూడా ఆల్మోస్ట్ మొత్తం జల్లెడ పట్టారు. 500 ఎకరాల్ని 500 మంది పోలీసులతో జల్లెడ పట్టించారు. సో, అయినా సరే ఎక్కడ కూడా పాప చిన్నారి జ్ఞానేశ్వరి జాడ ఎక్కడా దొరకలేదు. సో, ఇలాంటి నేపథ్యంలో ఆ అమ్మాయిది కేవలం కిడ్నాప్ అని మనం కూడా ఎప్పటినుంచో మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఎందుకంటే జూన్ 6 శనివారం ఉదయం 11:30 ఆ అమ్మాయి మిస్ అయిన తర్వాత, లాస్ట్ సీన్ అయిపోయిన తర్వాత, ఎప్పుడైతే ఆ కుక్క ఊళ్ళోని వినాయకుడి గుడి దగ్గర తిరగడం, సో దానికి సంబంధించి ఆనవాళ్ళు పోలీసులు ఫైండ్ అవుట్ చేయడం త్రూగా ఆ సీసీటీవీ ఫుటేజ్ వెలుగులోకి వచ్చాక నిజంగానే చిన్నారి కిడ్నాప్ అయింది అనే ఒక అనుమానం నిజంగా పోలీసులు కూడా బలపడింది. దానికోసమే అక్కడ ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని కూడా పంపించేశారు. సో ఇటు పాప కోసం ప్లాన్ బిని అమలు చేస్తున్నారు పోలీసులు. సో ఇప్పటికైనా అంటే వాళ్ళ అమ్మ నాన్నల గురించి పాపం అంటే వాళ్ళ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. వాళ్ళ గురించి కొంచెం తక్కువ మాట్లాడుకుంటే మంచిది. ఎందుకంటే ఇప్పటికీ స్టిల్ పాప దొరకట్లేదని, పాప దూరంగా ఉందని, పాప కనిపించట్లేదని, వాళ్ళ కళ్ళల్లో నీళ్ళు రావట్లేదని చాలామంది వాళ్ళని దూషిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా పిచ్చి పిచ్చి నెగిటివ్ కామెంట్స్ పెట్టడం, వాళ్ళ అమ్మ నాన్న కళ్ళల్లోంచి నీళ్ళు రావట్లేదనో, లేకపోతే ఏదో ఒకటి వాళ్ళని ఇబ్బంది పెట్టే మాటలు మాట్లాడుతున్నారు. అండ్ ఇంకో విషయానికి వస్తే ఈ యొక్క సోషల్ మీడియాలో పెట్టిన థంబ్నెయిల్స్ కావచ్చు, నిజంగా చాలామంది థంబ్నెయిల్స్ చాలా దారుణంగా పెడుతున్నారు. లేకపోతే అడవిలో చిన్నారి జాడను, లేకపోతే కొండ చిలువ బారిన పడిన చిన్నారి అను, పక్కనే చెరువులో దొరికిన చిన్నారి అను, డెడ్ బాడీ ఎలా లాక్కొస్తున్నారో చూడండి అను. సో కొన్ని కొన్ని థంబ్నెయిల్స్ నిజంగా దారుణం అనిపిస్తున్నాయి. సరే, వార్తని వార్తగా చెప్పే క్రమంలో ఒకవేళ కొంతమంది అక్కడికి వెళ్ళిన వాళ్ళు, లైక్ మనం టీవీ తరపున నేను వెళ్ళాను. సో ఇలాంటివి అంటే మేము అక్కడికి వెళ్ళి గ్రౌండ్ రిపోర్ట్ చేసిన తర్వాత చెప్పడం అనేది, అంటే మనకున్న డేటా అండ్ అక్కడ గ్రౌండ్ లెవెల్లో ఉన్న అధికారులు వాళ్ళు ఇచ్చిన తర్వాత మాట్లాడటం అనేది కరెక్ట్. ఇప్పుడు మొదటి నుంచి మనం టీవీ చిన్నారి సేఫ్, కిడ్నాప్ అనే చెప్పుకుంటూ వస్తుంది. సో ఎక్కడుందనేది ట్రేస్ చేయాల్సింది పోలీసులు ఇక్కడ. సో నిజంగా ఒకవేళ ఆ అమ్మాయి కనుక అడవిలోకి వెళ్ళి ఉంటే ఏదన్నా ఒక క్లూ దొరకదా? బట్ట క్లూనో, లేకపోతే ఏదన్నా వన్యమృగం బారిన పడితే చిన్న జాడ ఒక్క 1% క్లూ దొరకదా? దొరికే అవకాశం ఉంది కదా. మరి ఇలాంటి నేపథ్యంలో మొదటి నుంచి మనం కొన్ని డాట్స్ కనెక్ట్ చేస్తున్న తర్వాత ఆ యొక్క సీసీటీవీలు ఫుటేజ్ బయటకు వచ్చిన తర్వాత 2.5 ఏళ్ళ పాప అంత దూరం సింగిల్గా వెళ్ళే అవకాశం ఉండదు అని చెప్పి మనం మొదటి నుంచి పాప సేఫ్గా ఉంటుంది, బట్ కిడ్నాప్ అయింది, ఎక్కడుందనేది తెలియాల్సి ఉంది అనేది మాట్లాడుకుంటున్నాం. స్టిల్ ఇప్పటికీ అదే మాట్లాడుకుంటున్నాం. సో కొన్ని వార్తలు అంటే సోషల్ మీడియాలో పాప ఈరోజు ఇంటికి వచ్చేస్తుంది, లేకపోతే పాప అక్కడ బస్సులో కనిపించింది, దానికి సంబంధించి చెరువులో ఉందని చెప్పి చాలామంది మాట్లాడుకుంటున్న సిచ్యువేషన్. సో ఇలాంటి నేపథ్యంలో అంటే ఇలాంటి థంబ్నెయిల్స్ పెట్టి వాళ్ళకి ఇబ్బంది పెట్టడం, వాళ్ళు హాస్పిటలైజ్ అయ్యేలాగా చేయడం నిజంగా చాలా వికారపు చేష్టలు అంటారు వీటిని. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళు అంటే పాప వస్తుందో రాదో, అసలు తిరిగి వచ్చే ప్రసక్తి ఉందో లేదో, ఎక్కడుందో అర్థం కానటువంటి సిచ్యువేషన్. చాలామంది జ్యోతిష్కులు వచ్చి వాళ్ళ ఇంటి ముందు చాలా పిచ్చిగా బిహేవ్ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో 100 కిలోమీటర్ల దూరంలో ఉంది, 200 కిలోమీటర్ రేడియస్లో ఉందని చెప్పి వాళ్ళు మాట్లాడటం నిజంగా వాళ్ళకి అంటే ఇప్పటికే బీపీ డౌన్స్ అవుతున్నాయి వాళ్ళకి, చాలామంది మాట్లాడలేకపోతున్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్ జరుగుతున్నటువంటి ఒక నేపథ్యం. అంటే ఒక మనిషిని ఎమోషనల్గా ఆడుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఇక్కడ ఈ పాప కేసులో చాలామంది నేర్చుకోవాల్సిన విషయం. ఎందుకంటే హేమీ ఆఫీసర్లు రంగంలో దిగారు. చాలామంది తలపండిన వాళ్ళు ఈ కేసు గురించి సెర్చ్ చేస్తున్నారు. సెర్చ్ ఆపరేషన్ జరిగింది 20 రోజులుగా. ఇంకా ప్లాన్ బి అమలు చేస్తున్నారు పోలీసులు. ఇంత జరుగుతున్నా పోలీసులు ఏం చేయట్లేదనో, లేకపోతే ఇంకోటనో ఇలాంటివి బయటకు వస్తున్నాయి. సో ఏదేమైనప్పటికీ కుక్క పోస్ట్ మార్టంలో కొన్ని కీలక విషయాలు బయటకు రావడంతో ఇప్పుడు ప్లాన్ బిలో ఉన్నారు పోలీసులు. సో మరి మీరేమనుకుంటున్నారు? చిన్నారి కేసులో మరి పాప ఇంకా సేఫ్గా ఉందని అనుకుంటున్నారా? మస్తుగా కామెంట్ చేయండి.